వాడికి కాదు, తృణీకరించే వాడికి. ఎందుకు అంటే వాడు మతం అనే ముసుగేసుకుని ఉంటాడు. వీడికి అంత సీన్ లేదు, వీడికి పాటలు రావు, వీడు తెల్ల బట్టలు వేసుకోడు, తెల్ల బట్టలు వేసుకుంటేనే నేను ఉంటున్నబ్బా, లేకపోతే నీతో ఉండను. ఉన్నారా? ఆల్ నైట్ ప్రేయర్లో నువ్వు నాతో ఉంటేనే నువ్వు నా ఫ్రెండ్. వీడేం క్రిస్టియన్ రాయుడు, ఆల్ నైట్ ప్రేయర్కి రాడు. సో మెనీ వేస్, ఎన్నో రకాలుగా మనం అవతలి వాడిని చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ నీ వైపు అలా ఎవరైనా చిన్న చూపు చూస్తూ ఉంటే, లెట్ మీ టెల్ యూ అ గుడ్ న్యూస్. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. యూ డోంట్ హ్యావ్ టు బి లుక్ డౌన్ అపాన్. యూ బిలాంగ్ టు గాడ్. యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు. నువ్వు దేవుని పోలిక చొప్పున ప్రభు నిన్ను చేశాడు. నువ్వు ఎంత వాల్యుబుల్ ట్రెజర్ అంటే, నువ్వు ఎంత విలువైన పదార్థం అంటే ప్రభు కోసం ఆయన నిన్ను తాకితే తన కనుగుడ్డును తాకినంతగా ఫీల్ అవుతాడు. కాబట్టి ఒకరి మెహర్బానీ నీకు అవసరం లేదు. కానీ ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో ఆ వ్యక్తి ఒంటరివాడు అని గుర్తు తెచ్చుకో. ఆ వ్యక్తి మతంలో ఉన్నాడు